శ్రీశైలం పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బరాజ్ దగ్గర వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. గోదావరి జిల్లాల నుంచి విశాఖ ఏజెన్సీ దాకా ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏపీలో ప్రాజెక్టులు వరద పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ముందు శ్రీశైలం రిజర్వాయర్ ని వరద ముంచెత్తేస్తోంది. కర్నూలు సుంకేశ్వర డ్యామ్ కి కూడా వరద పోటు తప్పట్లేదు. ఇటు తుంగభద్ర డ్యామ్ 26 గేట్లను ఎత్తేశారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి కూడా వరద పోటెత్తుతోంది. ప్రకాశం బరాజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బరాజ్ దగ్గర గోదావరి వరద పెరుగుతోంది. ఇక కొల్లేరు సరస్సుకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. అటు ఏజెన్సీలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బరాజ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెప్పాలి. ప్రకాశం బరాజ్ దగ్గర వరద పరిస్థితిపై మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాము. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. రాత్రికి అండ్ అలాగే రేపు ఆఫ్టర్నూన్ టయానికి దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కీల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్కి వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే వస్తున్నటువంటి వరదతో మొత్తం 70 గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఏదైతే మన కృష్ణా బేసిన్లో వాటర్ ఉన్నటువంటి వాటర్ మినహాయించుకుని ఎక్సెస్ వచ్చినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సర్ప్లస్ చూసుకుంటే కనుక 4,62,560 క్యూసెక్కీలుగా ఉంది. కేఈ మెనాల్స్కి కానీ కేడబ్ల్యూ మెయిన్ మెనాల్స్కి కానీ మొత్తం దాదాపు ఒక 4,000 క్యూసెక్కీల వరద నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు కానీ అండ్ అలాగే పొలాలు కానీ నీట మునిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి కూడా హెచ్చరికలు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక బ్యారేజ్ దగ్గర ఏవైతే ఘాట్స్ ఉంటాయో ఆ ఘాట్ల దగ్గర కూడా ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్లకుండా జాలర్లను ఆపేశారు. అండ్ అలాగే ఎవరు కూడా ఈ ఘాట్లలో కిందకి దిగేటటువంటి ప్రయత్నం చేయకుండా కూడా ఐరన్ మెస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క నదీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో సైతం అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఈతకు వెళ్ళొద్దు అండ్ అలాగే చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రవాహం పెరిగితే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కెమెరామెన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి. ప్రజానికానికి విజ్ఞప్తి, ఇవాళ రేపు కృష్ణానదికి వరద ఉధృతంగా వచ్చిన దానివల్ల ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎవరు మహానాడులోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ. వర్షాలు వరదలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడాను. తెలంగాణలో దాదాపుగా అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారిపోయాయి. కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇక మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ దగ్గర 85 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. సింగూర్ ప్రాజెక్ట్కి కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ఎగువనున్న కర్ణాటకలో ప్రాజెక్టులు ఫుల్ అయిపోవడంతో జూరాలకి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లను ఎత్తి దిగువకి నీటిని విడుదల చేశారు అధికారులు. అటు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దగ్గర కూడా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున వరద ప్రవాహంతో ఎస్ఆర్ఎస్పి కడిం ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక మూసీ నది కూడా నల్లగొండ జిల్లాలో చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు హోరెత్తిపోతూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరద ఉధృతితో కాలనీలు జలమయమవుతున్నాయి. ఏది చెరువో ఏది కాలనీలో ఏది ఇల్లో తెలియని పరిస్థితి. ప్రతి ఇళ్లలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇళ్లలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలపాతాలు అయితే ఉగ్రరూపం దాలుస్తున్నాయి. జలపాతాల వద్ద వరద ఉధృతి ఓరుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఇటు మంచిర్యాల జిల్లాలను వరుణ ప్రతాపం వణికిస్తున్న పరిస్థితి. బయటకు వెళ్తేనే పూర్తిగా నడుములోతు నీళ్లు ప్రధాన రహదారి మీద కనిపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇంకా వీడడం లేదు. ఇటు పొచ్చర జలపాతం, గుంటాల జలపాతాలకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. మరోవైపు 3,66,050 క్యూసెక్ల వరద నీరు ఎల్లంపల్లికి వచ్చి చేరుతుంది. సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ ప్రాజెక్టు
ఏ ప్రాజెక్టు చూసినా కూడా భారీ వరదలతో నిండు కుండలా తలపిస్తున్నాయి. జలపాతాలు మాత్రము ఉగ్రరూపం దాలుస్తున్నాయి. చూడొచ్చు, ప్రస్తుతం మనం పొచ్చెర జలపాతం వద్ద ఉన్నాం. పొచ్చెర జలపాతం వద్ద ఉగ్రరూపం దాలుస్తూ పొచ్చెర జలపాతం కిందికి దూకుతుంది. ఈ వరద ఫ్లోటింగ్ కడెంబాగులోకి వెళ్తుంది. కడెం ప్రాజెక్టు నిండుకుండల ఇప్పటికే మారిన పరిస్థితి. కడెంబాగు నుండి గోదావరిలోకి దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తున్నారు నీటిని. ఆ దిగువ ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఎల్లంపల్లిలోకి వరద నీరు కంటిన్యూ అవుతుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుణ ప్రతాపం తర్వాత ఉన్న సిచ్యువేషన్. వరదలు కంటిన్యూ అవుతున్నాయి, ప్రమాదం పొంచి ఉందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్ల నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గంటకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. విడతల వారీగా గేట్ల నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహం భారీగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అంటే ప్రాజెక్టులో రిజర్వ్గా మెయింటైన్ చేస్తూ ఎంత కావాల్సినంత నీటిని మాత్రమే ఇక్కడ నిల్వ ఉంచే విధంగా అవుట్లోను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఎస్ఆర్ఎస్పీ నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి. వాడిక పాలమూరు ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. జూరాల, సరళ్ సాగర్ ప్రాజెక్టులకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఇక జలాశయాలు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా, ఏ వాగు చూసినా కానీ వరద ప్రవాహంతో ఒక నది మాదిరి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక జలాశయాలన్నీ కూడా దాదాపుగా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కోయల్ సాగర్ కావచ్చు, సంగంబండ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం సరళ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఆసియా ఖండంలోనే రెండవ ఆటోమేటిక్ సైఫన్లు కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఈ జలాశయము పూర్తిగా నిండుకుండను తలపిస్తున్నటువంటి సందర్భంలో ఆటోమేటిక్గా ఈ సైఫన్లు అంటే స్పిల్వే గేట్లు మాదిరిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రెజర్కు అనుకూలంగా ఈ సైఫన్లు అనేది ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం 4 వుడ్ సైఫన్లు అలాగే మరికొన్ని ప్రైమరీ సైఫన్లు ఓపెన్ అయినాయి. ఆటోమేటిక్గా ఓపెన్ కావడంతో పెద్ద మొత్తంలో వరద ప్రవాహం అనేది దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయానికి పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. నిన్న తెల్లవారుజాము నుంచి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా ఈ జలాశయం పైన ఉన్నటువంటి పెదవాగు ఏదైతే ఉందో ఆ పెదవాగు పూర్తిగా వరద ప్రవాహంతో కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా వరద ప్రవాహం అనేది ఇంకా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సరళ సాగర్ జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. 0.5 టీఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి ఈ సరళ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆటోమేటిక్ వుడ్ సైఫన్లు అనేది ఓపెన్ అయ్యి దిగువకు ప్రవాహం అనేది పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ఏ వాగు చూసినా, వంకలు చూసినా నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరద వృద్ధి కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఈ సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు ఓపెన్ కావడంతో దిగువన ఉన్నటువంటి ఆత్మకూరు, వనపర్తి మధ్యలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి నిన్న ఇవాళ ఈ రాకపోకలను పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నీటి ప్రవాహాల దగ్గరికి, ముఖ్యంగా వాగుల వద్దకు, వంకల వద్దకు వెళ్ళవద్దన్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ ప్రవాహము, ఈ వరద వృద్ధి అనేది ఇంకొక రేపు లేదా ఎల్లుండి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, టీవీ9 సరళ సాగర్ ప్రాజెక్ట్ నుంచి.